ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూన్ 12, 13, 14 తేదీల్లో జరగబోయేది తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ధనవర్షం కురిసే రోజులివి. డబ్బు దిశగా అదృష్టం తలుపులు తట్టబోతుంది. ఎంత ప్రయత్నించినా జరగవు అనిపించే విషయాలు ఇప్పుడు నెరవేరతాయి. ఆర్థికంగా లాభాలు, విచారంగా ఉన్నవాళ్లకి ఊరటనిచ్చే పరిణామాలు, ఇప్పటిదాకా ఆగపోయిన పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తయ్యే సూచనలు కనిపిస్తాయి. అదృష్టం అనేది అసలెప్పుడు వస్తుందో అని ఆలోచించేవారందరికీ ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఆధ్యాత్మిక శక్తి ఇంకా బలపడుతుంది. మేషరాశిలో జన్మించినవాళ్లు సహజంగానే నాయకులు. మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీకు అంతులేని ధైర్యాన్ని, పట్టుదలని, చరువుని ప్రసాదించాడు. మీ స్వభావంలో ఉన్న అగ్నితత్వం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా, శక్తివంతంగా జ్వలిస్తూ ఉంటారు. మీ రాశి చిహ్నమైన పొటేలులాగే ఎటువంటి సవాళ్లనైనా సరే మీరు వెనుకాడరు. ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు ఏం జరిగినా సరే వదిలే తత్వం కాదు. ఇది ఈ రాశి వారిలో ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీరిలో ఉన్న ఈ నాయకత్వ గుణం, ముందుండి నడిపించే శక్తి వీరిని ఎప్పుడూ, ఎల్లప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందు ఉండేలా చేస్తుంది. ఇది చరరాశి కాబట్టి మీరు ఎప్పుడూ కొత్తదానిపట్ల ఆసక్తి చూపుతారు. ఒకే చోట, ఒకే పనిమీద నిలకడగా ఉండలేరు. ఈ చైతన్యం, ఈ మానసిక వేగం మిమ్మల్ని నిరంతరం కదిలిస్తూ, కొత్త ఆలోచనలతో, కొత్త పనులతో నింపుతూనే ఉంటుంది. కల్లా కపటం తెలియని, స్వచ్ఛమైన మనసు మరియు ఈ ముక్కుసూటి తత్వం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే దీర్ఘకాలంలో ఇది మీకు నిజమైన స్నేహితులను, శ్రేయోభిలాషులను అందిస్తుంది. తనవారికోసం మరియు స్నేహం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే గుణం వీరిలో చాలా గొప్పగా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే నీ ఉత్సాహం, నీ చురుకుదనం పక్కనున్న వారికి స్ఫూర్తిగా మారతాయి. ఎంతటి నిరాశలో ఉన్నవారైనా వీరితో కాసేపు మాట్లాడితే చాలు, వాళ్లలో నూతన ఉత్తేజం వెలిగిపోతుంది. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా సరే మళ్లీ తిరిగి లేచి నిలబడే అద్భుతమైన పట్టుదల నీ సొంతం అవుతుంది. సవాళ్లను చూసి భయపడరు. వాటిని విజయానికి సోపానాలుగా మల్చుకుంటారు. ఈ మొక్కబోని దీక్ష, ఈ అలుపెరగని పోరాటం మీరు నిజమైన యోధులు అనే విషయం రుజువైపోతుంది. ఇందుకే మేషరాశివారు ఎక్కడ ఉన్నా సరే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. ఇప్పుడు మేషరాశివారికి జూన్ 12, 13, 14 తేదీలలో ఏం జరగబోతోందో వివరంగా తెలుసుకుందాం. మొదటగా జూన్ 12వ తేదీ ఫలితాల గురించి చెప్పుకుంటే ఈ రోజు కూడా మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అలానే సఖ్యత ఉంటుంది. మీ మాటలకు ఈరోజు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ విషయాల్లో మీ సలహాలు తీసుకుంటారు. మీరు చెప్పిన మాటే ఫైనల్ డిసిషన్లా మారుతుంది. జూన్ 12వ తేదీ మేషరాశివారికి శుభప్రదమైన రోజు కావొచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మానసిక ఉల్లాసం, స్పష్టమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఏ పని చేసినా చురుకుదనం, ఆనందంతో చేస్తారు. ఫలితాలు కూడా ఆశించినట్టుగానే దక్కే సూచనలు ఉన్నాయి. ఇటీవల ఆగపోయిన ఒక పని ఈ రోజు ముందుకు కదలవచ్చు. ఇతరుల సహకారం ద్వారా మంచి మార్గం కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు ఉపశమనాన్ని కలిగించే సూచన. అనుకోని దిశ నుండి ధనం లభించవచ్చు. బకాయి డబ్బు రావచ్చు. కొన్ని చిన్న ఖర్చులు ఎదురైనప్పటికీ వాటిని సులభంగా ఎదుర్కొంటారు. ఉద్యోగం పరంగా పనుల పట్ల మీ నిబద్ధత పెద్దల దృష్టిని ఆకర్షిస్తుంది. మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది. పదోన్నతికి దారితీసే మార్గాలు చర్చకు వస్తాయి. వ్యాపారాల్లో మంచి చలనం కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు లేదా చిరకాలంగా ఎదురుచూస్తున్న లాభం ఈ రోజు కలుసుకోవచ్చు. ప్రేమ విషయంలో భావోద్వేగాలకు అంతు చెప్పే సమయం. ఒక చిన్న అపరాధ భావన కూడా ఈ రోజు ప్రేమలో మధురతను కలిగించవచ్చు. తనివితీరా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇది మనస్సు నిబద్ధంగా ఉండే దినం. ఏమి నేర్చుకున్నా త్వరగా గ్రహించగలుగుతారు. ఒక గురువు నుంచి మంచి మాటలు వింటారు. ఆరోగ్యపరంగా శాంతంగా ఉంటుంది. అయితే నీరు ఎక్కువగా తీసుకోవడం, నిద్ర పూర్తిగా చేయడం మంచిది. ఈ రోజు ఆధ్యాత్మిక చింతన లేదా దైవ దర్శనం చేయడం వల్ల అదృష్టం మరింత పెరుగుతుంది. ఒక మంచి కార్యానికి నాంది పలికే రోజు ఇది. జూన్ 13 ఈ రోజు మేషరాశివారికి మార్గదర్శకమైన రోజు.
మనస్సులో ఉన్న ఆలోచనలకు గౌరవం దక్కుతుంది. ఎప్పటినుంచో భావిస్తూ వచ్చిన కొత్త పనులు ప్రారంభానికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఎదురు చూసే అవకాశాలకు ఫలితం దక్కే సమయమని చెప్పవచ్చు. పనిచేసే ప్రదేశంలో మీ దృఢ సంకల్పంతో కూడిన మాటలు ఇతరుల మనస్సును తాకేలా ఉంటాయి. మీలో గల నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పై అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. కొత్త బాధ్యతలు రావొచ్చు. నిదానంగా అయినా స్థిరంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఆశించిన దిశగా కొన్ని మార్పులు కనిపించనున్నాయి. గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి. కొత్త పెట్టుబడులకు ఆలోచించవచ్చు. కాని ప్రతిదాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత బలపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. చిన్నపాటి మనస్పర్ధలు చోటు చేసుకున్నా అవి తేలికగా పరిష్కారమవుతాయి. ఒకరికొకరు మాటలు పంచుకుంటే ప్రేమలో బంధం మరింత పెరుగుతుంది. పెద్దల మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో చిన్న చిన్న పనులు పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడతాయి. మనసుకు హాయిగా ఉండే అనుభవాలు ఎదురవుతాయి. స్నేహితుల నుంచి మంచి మాటలు వింటారు. ఆరోగ్యపరంగా ఈ రోజు బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడిని దూరంగా పెట్టుకోవాలంటే అల్పాహారాన్ని వదిలి శరీరానికి ఉపశమనం కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం వేగంగా పనులు పట్టుకునే ఉత్సాహముంటే సాయంత్రం మాత్రం విశ్రాంతిని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరిని నమ్మాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే విషయంలో మీకు టుడే క్లారిటీ వస్తుంది. ఈ రోజు మీ శక్తి పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కష్టాలు కనిపించవచ్చు, కానీ అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశాలుగా మారతాయి. ఈ రోజు మీరు చెప్పే ఒక్క మంచి మాట ఎవరైనా జీవితాంతం మర్చిపోలేకపోవచ్చు. కానీ మార్చే విధంగా మీరు ప్రయత్నించగలుగుతారు. జూన్ 13 ఈ రోజు మేషరాశివారికి మార్గదర్శకమైన రోజు. మనస్సులో ఉన్న ఆలోచనలకు గౌరవం దక్కుతుంది. ఎప్పటినుంచో భావిస్తూ వచ్చిన కొత్త పనులు ప్రారంభానికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఎదురు చూసే అవకాశాలకు ఫలితం దక్కే సమయమని చెప్పవచ్చు. పనిచేసే ప్రదేశంలో మీ దృఢ సంకల్పంతో కూడిన మాటలు ఇతరుల మనస్సును తాకేలా ఉంటాయి. మీలో గల నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పై అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. కొత్త బాధ్యతలు రావొచ్చు. నిదానంగా అయినా స్థిరంగా ఎదుగుతారు. ఆర్థికంగా ఆశించిన దిశగా కొన్ని మార్పులు కనిపించనున్నాయి. గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి. కొత్త పెట్టుబడులకు ఆలోచించవచ్చు. కాని ప్రతిదాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత బలపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. చిన్నపాటి మనస్పర్ధలు చోటు చేసుకున్నా అవి తేలికగా పరిష్కారమవుతాయి. ఒకరికొకరు మాటలు పంచుకుంటే ప్రేమలో బంధం మరింత పెరుగుతుంది. పెద్దల మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో చిన్న చిన్న పనులు పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడతాయి. మనస్సుకు హాయిగా ఉండే అనుభవాలు ఎదురవుతాయి. స్నేహితుల నుంచి మంచి మాటలు వింటారు. ఆరోగ్యపరంగా ఈ రోజు బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడిని దూరంగా పెట్టుకోవాలంటే అల్పాహారాన్ని వదిలి శరీరానికి ఉపశమనం కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం వేగంగా పనులు పట్టుకునే ఉత్సాహముంటే సాయంత్రం మాత్రం విశ్రాంతిని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరిని నమ్మాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే విషయంలో మీకు టుడే క్లారిటీ వస్తుంది. ఈ రోజు మీ శక్తి పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కష్టాలు కనిపించవచ్చు, కానీ అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశాలుగా మారతాయి. ఈ రోజు మీరు చెప్పే ఒక్క మంచి మాట ఎవరైనా జీవితాంతం మర్చిపోలేకపోవచ్చు. కానీ మార్చే విధంగా మీరు ప్రయత్నించగలుగుతారు. విద్యలో ఉన్నవారికి ఇది ఆత్మవిశ్వాసాన్ని నింపే రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సులో ఉండే తొందరలు తగ్గపోతాయి. గతంలో వచ్చిన నిరాశకు స్థానం లేకుండా పోతుంది. కొంతకాలంగా ఎదురైన సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. పరీక్షల విషయంలో ఫలితాలపై భయం కాకుండా స్థైర్యం పెరుగుతుంది. ఉపాధ్యాయుల మద్దతు అందుతుంది. స్నేహితులతో కలిసి చదివితే ఎక్కువ ఫలితముంటుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజు శుభప్రదం. చిన్న ఆలోచన ఒక పెద్ద మార్గాన్ని తెరుస్తుంది. ఏకాగ్రత పెంచేందుకు ఉదయం ధ్యానం లేదా సంగీతంతో మొదలుపెట్టాలి. ప్రేమలో ఉన్నవారికి ఇది కొత్త చైతన్యం లాంటి రోజు. ఇద్దరూ కలిసి ఉన్న ప్రతిపుట అర్థవంతంగా మారుతుంది. చిన్నపాటి మాటల వల్ల నొప్పించుకున్నా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి కలిగిన అపోహలు తొలగిపోతాయి. గతంలో జరిగిన గొడవలపై ఒక కొత్త దృష్టికోణం వస్తుంది. ప్రేమను నమ్మే శక్తి ఈ రోజు మీ మనస్సులో స్థిరపడుతుంది. కొత్తగా ప్రేమలో పడే అవకాశం ఉన్నవారు దూకుడుగా కాకుండా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొహమాటాన్ని వదిలి నచ్చినవారితో స్నేహంగా మాట్లాడితే సానుకూల స్పందన ఉంటుంది. ఓల్డ్ లో ఉన్నవారికి కాపురం గురించిన చర్చలు జరగవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం అనుకూలంగా ఉంటుంది.
ఇంటి పెద్దలతో అనుబంధం బలపడుతుంది. గతంలో వచ్చిన చిన్న గొడవలు ఇప్పుడు మామూలుగా మారతాయి. ఎవరైనా శుభవార్త చెప్పే అవకాశముంది. ఇంటిలో గృహదేవతకు పూజ చేస్తే శుభము, శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అమ్మ నాన్నల అభిప్రాయాన్ని గౌరవిస్తే మీ మార్గం మరింత సాఫీగా మారుతుంది. పిల్లలపై గర్వపడే సందర్భాలు వస్తాయి. స్నేహితులు లేదా బంధువులతో కలిసి బయటకు వెళ్లే అవకాశముంది. అనుకున్న పనులు ఇంట్లో పూర్తవడంతో మనస్కు హాయిగా ఉంటుంది. జూన్ 14 ఈరోజు ఇంటి విషయాల్లో ఈరోజు ఎంతో శాంతియుతంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉన్నా అవి ఆత్మీయతలో కరుగపోయేలా ఉంటుంది. పెద్దల మాటలకు ప్రాధాన్యత ఇచ్చే స్థితి కలుగుతుంది. గృహంలోని ఒక ప్రశాంత వాతావరణం నీ మనస్కు హాయిగా ఉంటుంది. ఇంట్లో ఏవైనా చిన్న పనులు నిన్న మొన్నటి వరకు వాయిదా వేసుకున్నవాటిని పూర్తిచేసే అవకాశముంటుంది. మీతో ఉన్నవాళ్లు మీనుంచి ఓ మౌనమైన ఆదరణను ఆశిస్తారు. మీ హాస్యం, చిత్తశుద్ధివారి హృదయాలను గెలుచుకుంటుంది. ధనసంబంధ విషయాల్లో ఇవాళ మీరు కొంత స్థిరతను పొందగలుగుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలివ్వడం ప్రారంభమవుతుంది. అనుకోకుండా ఓ ఆదాయం వచ్చే సూచన ఉంది. అయితే ఖర్చులు కూడా సరిగ్గా నియంత్రించాలి. అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. అనవసరమైన కొనుగోలు వైపు వెరియకూడదు. కుటుంబ అవసరాలు తీర్చడంలో ఓ తృప్తి కలుగుతుంది. ఒక చిన్న పెట్టుబడి లేదా సేవింగ్స్ విషయమై ఒక్కటో ఇద్దరి సలహా తీసుకుంటే మంచి ప్రయోజనం చేకూరుతుంది. గుడికి కానుక ఇవ్వాలనిపించితే ఆలస్యం చేయకూడదు. అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కానీ చిన్న ఒత్తిడి, మానసిక అలసట కనిపించే అవకాశముంది. ఉదయాన్ని సాంత్వనతో మొదలుపెట్టాలి. తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం చేయగలిగితే మీరు మిగతా రోజునంతా శక్తివంతంగా ఉండగలరు. తినే ఆహారంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. వేళకు తినకపోవడం వల్ల కడుపులో అపస్మారక గందరగోళాలు రావొచ్చు. నీరు తగనంతగా తీసుకుంటే తలనొప్పులు, నీరసం తగ్గుతుంది. రాత్రి వేళ నిద్రను ఆలస్యం చేయకండి. మంచి నిద్రే మంచి ఆరోగ్యానికి ముడి. విద్యలో ఉన్నవారికి ఇవాళ మంచి శుభారంభం లాంటి రోజు. చదువులో మంచి పట్టు సాధించగలుగుతారు. గత కొన్ని రోజులు ఏకాగ్రత లేక ఇబ్బంది పడినవారు ఈ రోజు ఊహించని స్థిరతను పొందగలుగుతారు. పుస్తకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత విషయాల్ని మరచిపోతూ కొత్త విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు. ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలతో ముందుకు వెళ్లితే ఆశించిన రిజల్ట్ లభిస్తుంది. మీలో అంతరంగంగా ఉన్న శక్తిని గుర్తించి ఉపయోగించుకోగలిగితే ఎదుగుదల ఆపిన ఎవ్వరూ ఉండరంట. ప్రేమ విషయంలో ఇవాళ ఒక మౌన చైతన్యం కనిపిస్తుంది. మీరు ఎవరినైనా గమనిస్తూ ఉన్నారో వారికి ఇది తెలిసే రోజు. భావాలను వ్యక్తపరచాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కాని మాటలు ఎక్కడ నొప్పించకూడదనే జాగ్రత్త ఉండాలి. స్నేహంగా ఉన్నవారితో ప్రేమగా మాట్లాడితే మీరు అనుకున్నదానికంటే మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు ఒక మధురమైన అనుభవాన్ని ఇస్తుంది. చిన్నపాటి అపార్థాలు కూడా ప్రేమను మరింత మిళితమైనదిగా మార్చే అవకాశం ఉంది. ఎవరికైనా ప్రేమ పుట్టే అవకాశమున్నా దానిపై ఓ స్పష్టమైన ఆలోచన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ఈ 3 రోజులు మేషరాశివారి జీవితంలో ఓ కొత్త వెలుగు రేకెత్తించే రోజులుగా మారే అవకాశముంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఫలితాన్ని ఇవ్వబోతుంది. జీవితం ఏదో ఒక మలుపు తిరుగుతుంది. ఇది చిన్న విషయమే అయినా మనస్కు పెద్ద తృప్తిని ఇస్తుంది. ఇంట్లో ఎవరో చెప్పే ఒక చిన్న మాట నీకు పెద్ద శుభవార్తను సూచించే సూచకంగా మారుతుంది. ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఎవరికీ ఊహించని మాట వింటావు. ఒక స్నేహితుడు లేదా బంధువు అందించే సమాచారం నీ మనస్సులో చిరునవ్వును ఉంచుతుంది. ఇంట్లో పెద్దల చేత శుభవార్త వినగలుగుతావు. అది ఆశీస్సులా మారి నిన్ను ముందుకు నడిపిస్తుంది. పని విషయంలో ఓ చిన్న విజయం లభిస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్న పనికి ఆరంభం కనిపిస్తుంది. మీరు మనస్సులో పెట్టుకున్న ఆశకు ఊహించని ఒక స్పందన లభిస్తుంది. ఒక దిశ తెలియక తలతిప్పిన నిర్ణయం ఇప్పుడు మీకు ఓ ఉత్తరం రూపంలో లేదా ఒక వ్యక్తి మాటలో స్పష్టతను ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇదిను బలపరిచే రోజులుగా చెప్పవచ్చు. ఎవరో మిమ్మల్ని నిశ్శబ్దంగా అర్థం చేసుకుంటారు. మీ నిస్సహాయతకు ప్రేమ అనే స్పర్శ దొరుకుతుంది. ఎప్పటినుంచో మీలోనే దాగ ఉన్న ప్రేమను వ్యక్తపరచే అవకాశం ఒక చక్కని సందర్భంగా ఎదురవుతుంది. మాటలకంటే మౌనంగా చూసే చూపులే ఈ రోజు బంధాన్ని బలపరచవచ్చు. ఆధ్యాత్మికంగా మీ హృదయం ప్రశాంతత వైపు మళ్లుతుంది. ఎవరో చెప్పే దేవుని గురించిన మాట మీ మనసులో విశ్వాసంగా నిలుస్తుంది. నైవేద్యం పెట్టిన సమయంలో దేవుడి సమాధానం లాంటి ఆనందం మీకు దక్కుతుంది. ఇది శుభ సూచికంగా అనిపించే సమయం. ఈ 3 రోజుల్లో వచ్చే ఆనందకరమైన వార్తలు పెద్దవి కాకపోయినా అవి నీ జీవితం మారే మార్గానికి చిహ్నాలుగా నిలవగలవు. మంచి మాట చక్కటి అవకాశానికి ఆహ్వానంలాంటిదని భావించాలి. మనస్సును హత్తుకునే పరిచయం
ఇంట్లో వినిపించే శుభవార్త ఇవన్నీ కలిసి ఈ రోజులను నీకు మరపురాని జ్ఞాపకాలుగా మార్చుతాయి. మేషరాశి వారికి జీవితంలో సమతుల్యత కోసం కొన్ని ఆచరణీయమైన పరిహారాలు ఎంతో ప్రయోజనకరం. వారి సహజ స్వభావం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మరియు కొంత ఆగ్రహం, అసహనం, మరియు హఠాత్ స్పందనలు కావచ్చు. ఇవన్నీ తగ్గించడానికి శాంతి, స్థిరత కోసం కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం లేచి సూర్యుడిని నమస్కరించడం మంచిది. తులసి మొక్క దగ్గర దీపం పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తలపై చల్లటి నీటిని పోసుకోవడం, కిందపడిన నీటిని గమనిస్తూ మౌనంగా ఆ నిమిషంలో మనసు శాంతిగా ఉంచుకోవడం ద్వారా మీరు రోజంతా ఒక స్థిరతను పొందగలుగుతారు. అక్రమంగా సంపాదించబడిన డబ్బుగానీ, ఎవరినైనా గాయపరిచే మాటగానీ మీ జీవితంలో ఉంటే వాటి మార్పు కోసం సరిచేసే పనులు చేయడం ఎంతో మంచిది. పావురాలకు గోధుమలు లేదా నెయ్యి రాసిన రొట్టెలు ఇవ్వండి. అది మీ అహంకారాన్ని క్రమంగా తగ్గస్తుంది. జంతువులపై దయ చూపించండి. వీటితో ఉన్న అనుబంధం మీలోని కోపాన్ని హత్తుకుంటుంది. చెవి రంధ్రాల్లో ఎర్ర సరుకులతో చేసిన ధూపపు గుచ్చాన్ని తాకించి ఆ ధూళ్యాన్ని మీ ఇంటి తలుపు ముందు ఉంచండి. ఇది దోష నివారణకు ఉపయోగపడుతుంది. శనివారం రోజున హనుమంతుడిని పూజించండి. మీ రాశిపాలకుడు మంగళుడు కావడంతో ఆయనకు కూడా అభిమానం ఉన్న హనుమంతుడిని పూజించటం వల్ల మంగళ దోషాలు తక్కువవుతాయి. హనుమాన్ చాలీసా పఠనం మంచిది. గుడిలో దివిటీలో నెయ్యి దీపం వెలిగించడం, ముఖ్యంగా మంగళవారం, ఆదివారం రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమాపణ చెప్పడం, ఇంట్లో పెద్దల పాదాలు తాకి ఆశీర్వాదం పొందడం ద్వారా మానసికంగా హత్తుకునే శాంతిని పొందగలుగుతారు. దురదృష్టాన్ని దూరం చేయాలనుకుంటే మునగ ఆకుపైన కొద్దిగా కుంకుమ వేసి మీ తలపై గుండ్రంగా తిప్పి నీటిలో వదలడం మంచి పరిహారంగా భావిస్తారు. పనులు ఆలస్యం కావడం లేదా నిరుత్సాహం కలిగే రోజుల్లో నీవు నమ్మిన దైవం ముందు ఓ ప్రణయంగా మట్టిప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి ఎలాంటి కోరిక లేకుండా కృతజ్ఞతగా నమస్కరించడం వలన జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులకు దారితీస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.